హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారో అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీయించుకోవచ్చండి. పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయింది అనమాట. ఇది మీ పర్సనల్ రీడింగ్ కాదు. ఇక్కడ మీకు మెసేజ్లు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మీ లైఫ్లోకి వస్తూ పోతూ ఉన్నారా, లేదంటే మీ నెంబర్ని కనుక బ్లాక్ చేసి ఉన్నారా, మీతోటి రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారా లేదా, ఇలాగ ప్రతిదీ మీరు క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవచ్చండి. ఇది కేవలం రిలేషన్షిప్స్ అనే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఉంటే, మీకు జాతకం తెలుసుకోవాలి అనుకుంటే కూడా మీ జాతకాన్ని కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను రీడింగ్ అనేది చెక్ చేస్తానండి. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నేను చెప్తాను. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్, ఏంజల్స్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. అండ్ మీరు కొంచెం హై పొజిషన్, ఒక జాబ్ చేస్తూనో ఒక బిజినెస్ చేస్తూనే ఉన్నారు అనేది అనుకుంటున్నారు. అదేవిధంగా మీకు కొంచెం ఈగో ఉన్నది అనే విధంగా మీ పర్సన్ అనుకుంటున్నారండి. కొంచెం ఈగోయిస్టిక్గా, అంటే అథారిటివ్గా ఉంటారు అనేది, నాది చెల్లాలి అంటే నా మాట ఎక్కువ, నా మాటకి వాల్యూ ఇవ్వాలి, నా మాటే చెల్లాలి, నేను చెప్పేది కరెక్ట్ అనే విధంగా మీరు ఉంటారు, అథారిటేటివ్గా ఉంటారు అనేది వీళ్ళ ఫీలింగ్ అనమాట. అలాంటి ఎనర్జీ వస్తుంది ఇక్కడ. అదే చూపిస్తుందండి. మీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు, కొంచెం ఎమోషనల్గా తక్కువగా ఉంటారు, మీరు ఎమోషన్స్ మీకు చాలా తక్కువ అనే విధంగా చూపిస్తున్నారు, అంటే చెప్తున్నారనమాట. అలాంటి ఎనర్జీ వస్తుంది మీకు లోపల ఉన్నా కానీ ఆ ఫీలింగ్స్ మీరు బయటికి చెప్పకుండా చాలా బయటికి మాత్రం చాలా ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తారు అనేది మీ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. అదేవిధంగా అండి, మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే అండి, మీరు ఏవో కొన్ని సమస్యలతో ఉంటే ఆ సమస్యలకు పరిష్కారం గురించి ఆలోచిస్తున్నారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. వాటికి సొల్యూషన్ వచ్చిన తర్వాతనే మీ పర్సన్ విషయంలో ఏదైనా ఒక డెసిషన్ మీరు తీసుకుంటారు, లేదంటే మీరు ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు అనే విధంగా మీ పర్సన్కి అర్థం కావట్లేదు. మీ సమస్యలు ఎప్పుడు తీరుతాయో, మీరు ఎప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అంత ముందు ఫాస్ట్లో ఎలా ఉన్నారో అలా ఉంటారో అనే విధంగా మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారనేది నాకైతే ఇక్కడ చూపిస్తుందండి. అదే విధంగా మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. మీరు ఒంటరి ఉంటేనే కొంచెం హ్యాపీగా ఉన్నారనే ఫీలింగ్ కూడా మీకు ఉందేమో అనే ఫీలింగ్లో ఉంటున్నారు అనమాట. అంటే మీ గురించి వాళ్ళకు అలాగా అర్థమవుతుంది అనేది నాకైతే ఇక్కడ మెసేజ్ల రూపంలో చూపిస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.